కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఎన్నో ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. తవరంపల్లి మండలం తెల్లగుండ్లపల్లి గ్రామంలో గడప గడపకు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారం నిర్వహించారు. కొన్ని దశాబ్దాలుగా టీడీపీకి కంచకోటగా ఉన్న తెల్లగుండ్లపల్లి గ్రామంలో సుమారు 50 మంది తెలుగుదేశం నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సునీల్ కుమార్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుందని, ముఖ్యమంత్రి పరిపాలనకు ఆకర్షితులై మేము ఈ రోజు వైసీపీ కండువా కప్పుకోవడం, మేము ఈ రోజు వైసీపీ కుటుంబంలోకి చేరుతున్నామని వివరించారు. నాకు భరోసా ఇచ్చి పార్టీలో చేరడానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన వైసీపీ నాయకులు గురుకువారిపల్లి ప్రకాష్ రెడ్డి, కన్వీనర్ హరిరెడ్డి, ఎంపీటీసీ పట్నం ప్రతాప్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక 4 జై జగన్.
నమస్కారాలు. ఈరోజు పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండలం తెల్లగుండ్లపల్లి పంచాయతీ నందు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మన రమేష్ నాయుడు గారు, అలాగే ఉమాపతి నాయుడు, బాబు నాయుడు, వీళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ గారి యొక్క సిద్ధాంతాలు నచ్చి, జగన్మోహన్ యొక్క సంక్షేమ పరిపాలన నచ్చి అన్న అడుగుజాడలో నడవాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి మంచి పరిపాలనని ప్రజలు ఆస్వాదించారు, ప్రజలు సంతోషంగా ఉన్నారు. మళ్ళీ జగన్మోహన్ గారు రావాలని చెప్పి ప్రజలంతా కోరుకుంటున్నారు. కాబట్టే ఈరోజు కంచుకోటలైనటువంటి తెలుగుదేశం పార్టీ కంచుకోటలైనటువంటి ఇటువంటి గ్రామాలంతా కూడా ఈరోజు వాళ్ళ కుటుంబాలుగా వాళ్ళకున్నటువంటి అనుచరులతో ఈరోజు పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇక్కడ స్థానికంగా అన్న చాలా బలమైనటువంటి నాయకత్వం కలిగిన వ్యక్తి. ఈరోజు రమేష్ నాయుడు లాంటి వ్యక్తి మా పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. దీని ద్వారా పార్టీ మరింత పటిష్టమైంది. తవనంపల్లిలో ఈరోజు మేము అత్యధికమైనటువంటి మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. తవనంపల్లిలో ఫ్యాన్ స్పీడ్కి ఎవరు కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ ఫ్యాన్ గాలికి ఎక్కడికక్కడ కకావికలం అయిపోతున్నారు ఈరోజు ప్రతిపక్షాలు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారి ప్రమాణ స్వీకారం ఎప్పుడు చూద్దామా అని వేచి ఉండే పరిస్థితిలో ఇక్కడ జనాలు కనిపిస్తున్నారు. ఇదంతా కూడా ప్రజలు ఎంతో స్వచ్ఛందంగా, ప్రజలు హ్యాపీగా పార్టీని ఇంకా బలం చేసే విధంగా ఈరోజు అందరూ కూడా రావడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పార్టీలో జరిగినటువంటి రమేష్ నాయుడు గారికి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఆయనకి మంచి గుర్తింపు ఉంటుంది. ఆయన ద్వారా ఈ తెల్లగొండపల్లిలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో మేము ఖచ్చితంగా చేసి చూస్తామని చెప్పి కూడా మీడియా సాక్షిగా తెలుపుతూ, ఈయన అన్నకి మంచి గుర్తింపు ఉంటుంది. మంచి అన్న యొక్క నాయకత్వాన్ని ఖచ్చితంగా మేము, అన్న సేవల్ని పార్టీకి ఖచ్చితంగా మేము మరింతగా వినియోగించుకొని ఈ యొక్క పరిసరాల్లో ఇంకా కూడా పార్టీకి అనేకమైనటువంటి కార్యక్రమాలు అన్న ద్వారా చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ, జై జగన్. తెల్లగుండపల్లి గ్రామం. నేను దాదాపు అంటే 20 సంవత్సరాలుగా మాది తెలుగుదేశం కంచుకోట. మేము తెలుగుదేశం వాళ్ళ వార్డు మెంబర్గా ఉన్నాము. ఎన్నో కార్యక్రమాల్లో మా గవర్నమెంట్ లేకున్నా కూడా ఈ 5 సంవత్సరాల్లో మాకు ఎంతో ఇదిగా చేసినారు. దీనికి గాను మన నవరత్నాలు జగనన్న ఖచ్చితంగా నేను ఇది చేయగలుగుతాను మోసం లేకుండా చెప్పినాడు. కాబట్టి ఈరోజు మేమందరూ నమ్మి, మా ఊర్లో జనాలు అందరూ నమ్మి, మా ఊర్లో అందరూ మన సునీల్ అన్న సమక్షంలో ఈరోజు చేరినాము. మన పార్టీ బలోపేతానికి కంపల్సరీ కృషి చేస్తాము. పార్టీ నాయకులకి అందరికీ నమస్కారం. ట్రెండీ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలిలో లక్షల్లో కలర్స్, కోట్లలో డిజైన్స్. ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్, పీవీసీ సైన్ మేకౌట్, పియు కోటింగ్, మాడ్యులరీ కిచెన్, వాల్ టీవీ యూనిట్స్, కబోర్డ్స్, 3D వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోర్, స్లైడింగ్ వార్డ్రోబ్స్, వుడెన్ సీలింగ్, స్పేస్ ప్లానింగ్. కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇట్లు ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్, ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్, కావలి. సంప్రదించవలసిన నెంబర్ 955348